సింగర్ గీతా మాధురికి, అలానే యాంకర్ నందు గారికి ఈ ఫిబ్రవరి 10న ఒక మగబిడ్డ పుట్టడం జరిగింది. సో, ఈ విషయం కూడా చాలామందికి తెలిసిందనమాట. కాకపోతే కొంతమంది యూట్యూబ్ మిత్రులైతే వాళ్ళకి కవల పిల్లలు పుట్టారని చెప్పేసి దుష్ప్రచారం మీద చేస్తున్నారనమాట. దీనికోసం ఎట్టకేలకు గీతా మాధురి గారు నిన్నైతే ఇన్‌స్టాగ్రామ్ వేదిక అయితే రిప్లై ఇచ్చారు. బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. సో, వేరే యూట్యూబ్‌లో ఎవరు ఏం పెట్టినా కూడా దాన్ని ఎవరు నమ్మకండి. అదంతా ఫేక్ న్యూస్ అంటూ తనైతే చెప్పిందనమాట. సో, ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే కవల పిల్లలు పుట్టారు. అందులో ఒక అబ్బాయి చనిపోయాడు. చాలా అయితే వాళ్ళు బాధపడుతున్నారు అని కూడా పోస్ట్ చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో. సో, కవల పిల్లలు ఎవరు పుట్టలేదు. వాళ్ళకి పుట్టింది ఒక మగబిడ్డ మాత్రమే. అది కూడా చాలా హెల్తీగా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా అనైతే గీతా మాధురి అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయితే చెప్పారు. యాంకర్ నందు గారు కూడా కొంతవరకు అయితే సోషల్ మీడియా పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు అని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయడం అంత మంచిది కాదు అని అంటూ కొంతమంది కామెంట్స్‌లో అయితే బాగా అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా సరే గీతా మాధురి గారికి ఆల్రెడీ ఫస్ట్ ఒక కూతురు పుట్టిందనమాట. సో, ఇప్పుడు మన ఫిబ్రవరి 10వ తారీఖున ఒక మగబిడ్డకైతే జన్మత ఇచ్చిందనమాట. సో, తను ఇద్దరు కూడా చాలా అయితే హ్యాపీగా ఉన్నారు. ఆ అబ్బాయి కూడా చాలా హెల్తీగా ఉన్నారు. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము చాలా బాగున్నాము అంటూ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగిందనమాట నిన్న. సో, ఈ యొక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అయితే వైరల్ అవుతూ ఉంది. సో, ఇప్పటికైనా తెలుసుకోండి గీతా మాధురి గారికైతే అబ్బాయి పుట్టాడు. కవల పిల్లలు పుట్టలేదు. వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.